పాదాల దగ్గర పెట్టేవారు. ఆ విధంగా అక్కడ పనిచేసినంత కాలం అతని చేతిలో అంటిన మట్టిని పువ్వులుగా చేసి స్వామివారి ప్రతిమ దగ్గర పెట్టడం అతనికి నిత్య కృత్యమైంది. ఆ ప్రాంతాన్ని పరిపాలించే మహారాజు భక్తి కలవాడే. అతడు ప్రతిరోజు వెంకటాచలానికి వెళ్లి స్వామివారిని బంగారు పూలతో అర్చించేవాడు. కానీ ప్రతిరోజు అతడు అర్చించిన బంగారు పూలకు బదులుగా అక్కడ మట్టి పువ్వులు ఉండేవి. కొండమానుడు ఈ విషయాన్ని గమనించాడు. తాను పెట్టిన బంగారు పూల స్థానంలో మట్టి పువ్వులు ఎందుకు ఎలా ఉంటున్నాయో ఎవరు పెడుతున్నారో మహారాజుకి అందుపట్టలేదు. అర్చకుడే తాను పెట్టిన బంగారు పుష్పాలను తీసి మట్టి పువ్వులను పెడుతున్నారేమో అని అనుమానించాడు. అసలు విషయం తెలుసుకోవడం కోసమని ఇలా భక్తులను కాపలా పెట్టాడు. రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా బంగారు పూల స్థానంలో మట్టి పువ్వులే స్వామివారి దగ్గర ఉండేవి. మహారాజుకి ఆ విషయం మీద మానసిక నిద్ర కలిగింది. చింతతో పీడింపబడుతున్న మహారాజుకి వెంకటేశ్వరుడు కలలు కనిపించాడు. రాజా, ఇక్కడి దగ్గరలో భీముడు అనే కుమ్మరి ఒకడు ఉన్నాడు. అతడు కొండలను చేస్తూ కూడా నన్ను నిత్యము ధ్యానిస్తున్న మూఢ భక్తుడు. ఎటువంటి స్థితిలోనూ నన్ను తలుచుకోవడం గాని ధ్యానించడం గాని వారి మహాభక్తురాలు. అతని యొక్క భక్తి ప్రభావంతోనే అతడు అక్కడ పెట్టిన మట్టి పువ్వులు ఇక్కడ నా సన్నిధానానికి వస్తున్నాయి. నువ్వు పెట్టిన బంగారు పువ్వులు అతను పెట్టిన పూల ముందు లేవులేక అదృశ్యమైపోతున్నాయి. భక్తిలో అతను నీకంటే గొప్పడు, విచారించు అని చెప్పి రాజుని ఊరడించాడు. మహారాజుకి తన కళలో వెంకటేశ్వరుని చెప్పిన మాటలు మనసులో ముద్రపడ్డాయి. తన కళను స్వామివారి మాటలను పరిశీలించుకోవడానికి వెంకటాచలానికి దగ్గరలో ఉన్న పల్లెలో భటులతో కలిసి తిరుగుతున్నాడు. ఒక పల్లెలో సారి మీద కొండలు పెట్టి తిప్పుతూ చేతికి అంటిన మట్టిని పువ్వుగా చేసి తన దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వరుని ప్రతిమ దగ్గర పడేటట్లుగా నేర్పుగా విసురుతూ కొండలను చేస్తున్న భీముని చూశాడు మహారాజు. మహారాజు నిత్య ఆశ్చర్యపోయాడు. రాజు భీముడి దగ్గరికి వెళ్ళి, నువ్వు స్వామి మట్టి పువ్వులతో పూజిస్తున్నావు, నీకు పూజ పూజలు దొరకడం లేదా? నువ్వు సారిని తిప్పుతూ వచ్చిన మట్టిని పువ్వుగా చేసి స్వామివారి దగ్గర పడే విధంగా విసరడం విచిత్రంగా ఉంది. నీ ఉద్దేశాన్ని వివరంగా చెప్పు అని అడిగాడు. భీముడు రాజుకు నమస్కరించి, నీ వంటి వారు రావడం వల్లనే నా ఇల్లు పవిత్రమైంది. నేను ఏమీ చదువుకొని మూర్ఖుడిని, స్వామిని ఏ విధంగా పూజించాలో కూడా తెలియని వాడిని. నేను పరమ దరిద్రుడిని. కొండలు చేయనిదే నా కుటుంబాన్ని పోషించుకోవడం గలదు. కనుక నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కొండలు చేయడం తప్పదు. కాబట్టి నేను తీరిక లేక ఈ విధంగా చేస్తున్నాను. నన్ను క్షమించండి. నేను శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నమ్మినవాడిని. చేతికి అంటిన మట్టిని పువ్వుగా చేసి ఈ ప్రకారంగా స్వామివారిని సమర్పించుకుంటూ స్వామిని తలుచుకుంటూ సారి దగ్గర నుండి లేవలేని స్థితిలో ఉండడం వల్లనే ఈ విధంగా మట్టి పూలను స్వామివారి దగ్గర పడే విధంగా విసురుతున్నాను అంటూ భయభక్తులతో వినయపూర్వకంగా మహారాజుకి తన పరిస్థితిని వివరించాడు. కుమ్మరివాడి మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. కుమ్మరివాడి భక్తికి మెచ్చుకొని అతనికి ధనం